అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఎన్నో విశిష్టతలున్నాయి. ఆ ప్రాంతం ఇప్పుడు జెన్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విదేశీ విద్యా సంస్థలు వస్తేనే మన యువత అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. మరి దీని ఫలితమేంటి? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంది. దానికి తగ్గట్లుగా విద్యారంగంలోనూ అంతర్జాతీయ ప్రమాణాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో అనేక విదేశీ విద్యా సంస్థలు అమరావతి పరిసర ప్రాంతాల్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వ వర్గాలు కూడా ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకుంటున్నాయి. యువ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనల తర్వాత పాలనలో కీలక మార్పులకు రంగం సిద్దమవుతుంది. జెన్జీకి అవసరమైన విద్య, ఉద్యోగ, వైద్య అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అక్కడి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలించాయి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సహేతుకమైన గమ్యస్థానంగా మారిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు, అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు క్యూ కడుతున్నారు. నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నినాదం. తయారీ రంగాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలంటే నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు రావాలన్నది ప్రభుత్వం ఆలోచన విధానంగా ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విదేశీ విద్యాలయాలు అందుబాటులోకి రావాలని కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎలాంటి ఇన్నోవేషన్ అయినా తదుపరి తరానికి ఉపయోగపడాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సైతం భాగస్వామ్యానికి సిద్దమైంది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ 4 కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. విద్య, స్వచ్ఛ ఇంధనం, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకారం అందించేందుకు ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను అంతర్జాతీయ విద్య, సాంకేతికత, స్వచ్ఛ ఇంధన రంగాల్లో ముందంజలో నిలిపే దిశగా 4 ఒప్పందాలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ముఖ్యంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక డిజిటల్ వేదిక, సమ్మిళిత విద్యా బలోపేతం, అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర యువతకు కొత్త అవకాశాలు కల్పించనున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒప్పందాల్లో భాగంగా ఐఐటి తిరుపతిలో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కానుంది. అలాగే ఆటిజం, న్యూరో డైవర్స్ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు సమ్మిళిత విద్యపై మరో ఒప్పందం కుదిరింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం సాంకేతిక ఆధారిత పైలట్ ప్రాజెక్టు అమలు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ కలిసి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఆస్ట్రేలియా బృందం ఆంధ్రప్రదేశ్ రాక సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తో ఐఐటి తిరుపతికి భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. కొత్త తరం ఇంజనీర్లు, పరిశోధకులు, పెట్టుబడిదారులను తయారు చేసి ప్రోత్సహించేందుకు ఇరు విద్యా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి నవ్యాంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా విదేశీ విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు 2025లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ పేరుతో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పలు విదేశీ విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆయా విద్యా సంస్థలు ముందుకు వస్తున్నాయి. జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ కేర్ విభాగాల్లో జార్జియా నేషనల్ యూనివర్సిటీ కోర్సులను అందించనుంది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా అమరావతిలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిటీ కోసం వివేక్స్ గ్రూప్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో విద్యాబోధన, పరిశోధనలపై ఆ విద్యా సంస్థ దృష్టి పెట్టనుంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఎన్విడియా భాగస్వామ్యంతో విశాఖపట్నం వేదికగా అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ లీగల్ ఎడ్యుకేషన్ ను అందించేందుకు ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమరావతిలో 55 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. అమరావతిని అంతర్జాతీయ విద్యా హబ్ గా మార్చేందుకు సింగపూర్ విద్యా సంస్థలను చంద్రబాబు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కొంతకాలం క్రితం చంద్రబాబు విదేశీ పర్యటనలో భాగంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రతినిధులను కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు. అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు ఉన్నత విద్యారంగంలో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సింగపూర్ విద్యా సంస్థ అంగీకరించింది. ఏపీలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లను మెరుగుపరచడంతో పాటు పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ చర్యలు ఉపకరిస్తాయని నిర్ధారించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీ వర్సిటీల కరికులం మార్పులకు సైతం సింగపూర్ యూనివర్సిటీలు సహకరిస్తాయి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా గతంలో ఉన్న ఆంక్షలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను సవరించడం వల్ల విదేశీ వర్సిటీలకు మార్గం సుగమమైంది. అమరావతిలోనూ ఇతర ప్రాంతాల్లోనూ విదేశీ విద్యా సంస్థలకు భూములు కేటాయించడం ద్వారా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ స్థాయి డిగ్రీలు చేతికి వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది ప్రభుత్వ ఆలోచన విధానంగా తెలుస్తోంది.